ఈ భూమిపై ఇంకా పూర్తిగా అర్థం కాని ఎన్నో రహస్యాలు ఉన్నాయి. అలాంటి ఒక అద్భుతమైన రహస్యం నాజ్కా లైన్స్. ఆకాశం నుంచే కనిపించే రహస్యం 2000 ఏళ్లుగా ఎవరికి అర్థం కాలేదు. దక్షిణ అమెరికాలోని పెరు ఎడారిలో వేల సంవత్సరాల క్రితం నేలపై భారీ ఆకారాలు గీసి ఉంచబడ్డాయి. ఇవి సాధారణ గీతలు కావు. కొన్ని 300 మీటర్ల కంటే పెద్దవి. కొన్ని లైన్స్ 30 కిలోమీటర్ల వరకు పొడవుగా ఉంటాయి. అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈ ఆకారాలు నేల మీద నుంచి చూస్తే అర్థం కావు. ఆకాశం నుండి మాత్రమే పూర్తిగా కనిపిస్తాయి. కానీ వేల సంవత్సరాల క్రితం విమానాలు లేకుండా ఇంత పెద్ద డిజైన్స్ ఎలా గీశారు? ఇక్కడే ఈ కథలో ఒక ముఖ్యమైన విషయం ఉంది. 1927లో టొరిబియో మెహియా సెస్పెస్ అనే ఆర్కియాలజిస్ట్ ఈ ప్రాంతంలోని కొండల మీద నుంచి చూస్తూ ఈ నేలపై ఉన్న సూటి గీతలను మొదటిసారి గమనించాడు. అయితే అతనికి అప్పట్లో కేవలం గీతలే కనిపించాయి, ఈ భారీ జంతువుల ఆకారాలు కాదు. తరువాత 1930లలో విమానాలు ఎగిరే సమయంలో పైనుంచి చూసినప్పుడు ఈ పూర్తి ఆకారాలు ప్రపంచానికి తెలిసాయి. ఆ తరువాత మరియా రైక్ అనే శాస్త్రవేత్త ఈ లైన్స్ పై ఎన్నో సంవత్సరాలు పరిశోధనలు చేసి వాటిని కాపాడడానికి ఎంతో కృషి చేసింది. శాస్త్రవేత్తల ప్రకారం ఈ లైన్స్ ను నాజ్కా సంస్కృతి వారు ఎడారి మీద ఉన్న ఎర్రటి రాళ్లను తొలగించి కింద ఉన్న తెల్లటి మట్టిని బయటపెట్టి రూపొందించారు. కానీ అసలు ప్రశ్న ఇంకా అలాగే ఉంది. ఎందుకు ఈ లైన్స్ ను తయారు చేశారు? ఇవి దేవతలకు సంబంధించిన పూజల కోసం చేశారా, లేదా వర్షం కోసం ప్రార్థనలా, లేదా నక్షత్రాల కదలికను చూపే ఖగోళ క్యాలెండరా, లేదా ఇవి ఏలియన్స్ కు సంబంధించిన సిగ్నల్స్ కావచ్చా? ఎందుకంటే ఆకాశం నుండి మాత్రమే స్పష్టంగా కనిపించేలా ఎందుకు గీశారు? ఇది మనుషుల అద్భుతమైన తెలివితేటల ఫలితమా, లేదా మనం ఇంకా అర్థం చేసుకోలేని ఏదైనా రహస్యమా? ఇప్పటికీ దీనికి స్పష్టమైన సమాధానం లేదు. అందుకే నాజ్కా లైన్స్ ఇప్పటికీ ప్రపంచంలోని గొప్ప రహస్యాలలో ఒకటిగా నిలిచాయి. ఇలాంటి ఆసక్తికరమైన మిస్టరీ, పారానార్మల్, క్రైమ్ అండ్ హిస్టరీ వీడియోల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.